అసెంబ్లీలో కీలక చర్చలు జరుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు హాజరు కావటం లేదని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ప్రశ్నించారు. నీటి అంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గైర్హాజరు కావటం ఆశ్చర్యంగా ఉందన్నారు. చేసిన తప్పులను అంగీకరించి ప్రజలకు మేలు చేసే విధంగా వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లాల గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు కాకపోవటం ప్రజలను అవమానపరిచినట్టే అని మల్లు రవి అన్నారు. స్పీచ్ మీద మాట్లాడేటప్పుడు కూడా రాలేదు. ఈరోజు అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా. ఈ ఇరిగేషన్ మాట్లాడేటప్పుడే కృష్ణా జలాలు, గోదావరి జలాల మీద కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ కేసీఆర్ గారు ఈ కృష్ణా జలాలని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా తీసుకురావటంలో వారు నిజంగా ప్రయత్నం చేస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో వచ్చి చెప్తే అది కూడా బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఆయన లీడర్, బీఆర్ఎస్ పార్టీ లీడర్గా ఆయనకు అవకాశం ఇచ్చేవాళ్ళు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కృష్ణా బోర్డుకి ఇచ్చారు, అది ఆంధ్ర వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉందని మాట్లాడుతున్నారు కదా, ఆ విషయాలను వచ్చి మీరు అసెంబ్లీలో మాట్లాడితే దానికి సమాధానం చెప్పే వ్యక్తి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అసెంబ్లీలో ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, అసెంబ్లీలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అక్కడ. వారందరూ